హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకు ఉద్యోగులకు 2 డిఏలు అంటూ వారు చూసుకోవచ్చు. ఒకటి ఇప్పుడు, మరొకటి వచ్చే ఏడాది ఏప్రిల్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మనకు నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. సో దీనిపైన నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ కానీ అదేవిధంగా ఏదైనా ఉద్యోగ ప్రకటన గురించి చర్చ జరిగే అవకాశం ఉందంటూ చాలామంది ఆతృతగా ఎదురుచూడడం జరిగింది. సో మనకు నిరుద్యోగులకైతే కొంత మొండి చేయని చెప్పుకోవచ్చు. సో ఎలాంటి డిస్కషన్ లేకుండానే వారికి సంబంధించిన ప్రాజెక్టులు పథకాల గురించే కొంత ఆలోచించడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎన్నికలపై సర్కారు ముందుకే అంటూ కూడా వార్త చూసుకోవచ్చు. మనకు జూలై ఆగస్టులో స్థానిక సంస్థలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. సో మనకు ఈలోగానే ఉద్యోగ ప్రకటనకు సంబంధించి కానీ జాబ్ కార్డుకు సంబంధించి కానీ ఖచ్చితంగా ప్రకటన వెలువడించిన తర్వాతే మనకు స్థానిక సంస్థలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీనిపైన కూడా మరేదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి మనకు 15వ తేదీన జరిగే క్యాబినెట్ మీటే కీలకం అని చెప్పుకోవచ్చు. ఆ రోజు మనకు స్థానిక సంస్థలకు సంబంధించి అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి ప్రధానమైన అంశాలు అయితే ఉండబోవచ్చు. సో ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికైతే మనకు నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి డిస్కషన్ చేయలేదని స్పష్టంగా మనకైతే కనపడుతుంది. సో అదేవిధంగా జీపీఓ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వాలంటూ మంత్రి పొంగులేటికి మానవతరాయ వినతి అంటూ వార్త చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన సమాచారం మనం నిన్ననే చెప్పడం జరిగింది. సో అయినప్పటికీ కొన్ని దినపత్రికల్లో అయితే ఈ న్యూస్ రావడం జరిగింది. రెవెన్యూ విభాగంలో మిగిలిపోయిన 7,404 గ్రామ పాలనా అధికారి జీపీఓ ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయాలని విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మానవతరాయ్ డిమాండ్ చేశారంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికైతే కొంత ఈ 7,404 ఉద్యోగాలను నిరుద్యోగులతో భర్తీ చేయాలనే వార్త అయితే తెర మీదకి రావడం జరిగింది. సో దీని విషయంలో ప్రభుత్వానికి కూడా కొంత నివేదిక అయితే చేరడం జరుగుతుంది. సో మనకు స్థానిక సంస్థలలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దీనిపైన నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి సో నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఎలాంటి ఒత్తిడి గురి కాకుండా మీ యొక్క ప్రొఫెషన్ అయితే కొనసాగించే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 10,954 గ్రామ పాలనా అధికారి ఉద్యోగాలుండగా 3,550 ఉద్యోగాలను వీఆర్ఏ వీఆర్ఓలతో భర్తీ చేయడం జరిగింది. సో మిగిలిన పోస్టులను నిరుద్యోగులకు ఇస్తే న్యాయం జరుగుతుందంటూ నిరుద్యోగ జేఏసీ తరపున అయితే వారికి మంత్రికి వినించడం జరిగింది. సో దీనిపైన వారు కూడా కొంత సానుకూలంగా స్పందించినట్టే మనం వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికైతే కొంత తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. జీపీఓ పోస్టు భర్తీ చేయాలి, విద్యార్థి నిరుద్యోగ జేఏసీ వినతి అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు దీనిపైన త్వరలోనే కొత్త గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనం పాటించుకుంటే ఒకే తేదీలో తెలంగాణ టెట్ మరియు ఏపీ డిఎస్సీ అంటూ వార్త చూసుకోవచ్చు. సంకటంలో 100 మంది రాష్ట్ర అభ్యర్థులు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు తెలుగు రాష్ట్రాలు కాబట్టి కొంత పక్క రాష్ట్రమే అయినప్పటికీ డిఎస్సీ కూడా రాసే అవకాశం ఉంది. మనకు నాన్ లోకల్ కోట 20% ఉంది కాబట్టి సో చాలా మంది నిరుద్యోగులు రాసే అవకాశం ఉంటుంది. సో మరి ప్రభుత్వం మనకు ఈ నెల 18 నుంచి 30 తేదీ వరకు 9 రోజులు తెలంగాణ రాష్ట్రంలో టెట్ అయితే నిర్వహిస్తుంది. ఏపీ ప్రభుత్వం కూడా ఈ నెల 6 నుంచి 30 తేదీల మధ్య డిఎస్సీ జరుపుతుంది. దీనికోసం హైదరాబాద్లోని పరీక్ష కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నాన్ లోకల్ కింద 20% ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పడేందుకు రాష్ట్రానికి చెందిన సుమారు 7,000 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేశారంటూ కూడా చూసుకోవచ్చు. సో అయితే కొన్ని తేదీల్లో ఒకే రోజు తెలంగాణ టెట్ మరియు ఏపీడిఎస్సీ పరీక్ష ఉండడంతో 100 మంది అభ్యర్థులు ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి అయితే రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా 20వ తేదీన ఎక్కువ మందికి ఇటు టెట్ పేపర్ 1 అటు ఏపీడిఎస్సీలో హెచ్జిటి పోస్టులకు పరీక్ష ఉండటం సమస్యగా మారిందంటూ చూసుకోవచ్చు. ఇరు ప్రభుత్వాలు చర్చించుకొని 2 పరీక్షలు ఒకే రోజు లేకుండా చూడాలంటూ అభ్యర్థులు అయితే కోవడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక తేదీలు మార్చకుంటే టెట్ ఏటా 2 సార్లు జరుగుతుంది కాబట్టి డిఎస్సీ అరుదుగా నిర్వహిస్తారన్న ఆలోచనతో టెట్ను వదులుకోనైనా డిఎస్సీ రాసుకునే ప్రయత్నం చేయండి అంటూ కొంత నిపుణులు అయితే సూచించడం జరుగుతుంది. ఇదైతే వాస్తవం చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెట్ ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి రాసుకోవచ్చు, కానీ డిఎస్సీ ఒకసారి పోతే మరి వచ్చే అవకాశం ఉందో లేదు చూసుకోవడం కాబట్టి డిఎస్సీకి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో కొంత ప్రభుత్వాలు కూడా ఆ రోజు మెర్జ్ అయ్యే వారికి సో కొంత ఏదో ఒక ఎగ్జామ్ అయితే అంటే మనకు డిఎస్సీ మార్చడం అయితే కుదరకపోవచ్చు. సో ఆ రోజు రాయలేని టెట్ అభ్యర్థులకు మరొక రోజు అవకాశం కల్పించే ప్రయత్నం జరగాలి. అదేవిధంగా మరొక తీసుకుంటే దొరికిన ఉద్యోగం చేసుకోవడం అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. నేటి యువతకు లభించని మెరుగైన ఉద్యోగ అవకాశాలు యంగ్ లైఫ్స్ సర్వే రౌండ్ 7 నివేదికలో వెల్లడి అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఇప్పటికీ వ్యవసాయం వైపే అధిక గ్రామీణ యువత 29 ఏళ్ల వయసులో 78% మంది చేస్తున్నవి నాణ్యత లేని ఉద్యోగాలే. చదువు నుంచి ఉపాధి వైపు ఆలస్యం అవుతున్న అడుగులు, ఉద్యోగాల్లో కొనసాగుతున్న లింగ వివక్ష అంటూ వార్త చూసుకోవచ్చు. మొత్తానికైతే నిరుద్యోగ సమస్య గురించి అదేవిధంగా ఉద్యోగుల సమస్య గురించి ఒక సర్వే నిర్వహిస్తే దొరికిన ఉద్యోగం చేసుకుంటూ పోవడమే అంటూ కొంత నిరుద్యోగ యువతలో కొంత నిస్సహాయత వ్యక్తమవుతుందంటూ సర్వే అయితే ప్రకటించడం జరిగింది. సో మనకు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం, అదేవిధంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకపోవడం, అదేవిధంగా నాణ్యమైన
కొలువులు లేకపోవడం, అంటే చదువుకు సంబంధం లేకుండా ఇతర వృత్తి ఉపాధిలో చేరబడితోటి కొంత నిరుద్యోగ యువత అయితే నిస్సహాయత వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి చికాకులు బేర్ చేయలేక కొంత యువత గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ రంగం వైపే మలుతుందంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. మొత్తానికి కొంత దొరికిన ఉద్యోగం చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్న యువత అంటూ వార్త చూసుకోవచ్చు. చదువుకు చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేకుండా కొంత నాణ్యత లేని జీవితాలు గడుపుతున్నారంటూ వార్త చూసుకోవచ్చు. సో ప్రస్తుత ప్రభుత్వాలు కూడా కొంత మార్పులు చేర్పులు చేసే దిశగా అడుగులు వేసి నాణ్యమైన విద్యను అందించి దానికి అనుగుణంగా ఉపాధి కల్పించే ప్రయత్నాలు జరగాలి. మనకు స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా 3 జిల్లాలకే రెగ్యులర్ డిఈఓలు అంటూ వార్త చూసుకోవచ్చు. మిగిలిన 30 జిల్లాలకు ఇన్ఛార్జీలు అంటూ ఇవ్వడం జరిగింది. మనకు స్కూల్ ఎడ్యుకేషన్లో అధికారుల కొరత, 630 మండలాలకు 14 మందే పూర్తిస్థాయి ఎంఈఓలు, కొత్త పోస్టుల మంజూరు కోసం ఎదురుచూపులు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు దాదాపుగా ఇటు 30 జిల్లాలకు అటు దాదాపుగా 620 మండలాలకు ఎంఈఓల కొరత అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు రాష్ట్రంలోని స్కూల్ ఎడ్యుకేషన్లో అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. పై స్థాయిలోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పోస్టు మినహా కింది స్థాయిలో ఎంఈఓ పోస్టుల వరకు ఇన్ఛార్జీలు కొనసాగుతున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే దాంట్లో కేవలం 3 మాత్రమే రెగ్యులర్ డిఈఓలు ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే మన గతంలో చూసుకుంటే 21 కొత్త డిఈఓ పోస్టుల శాంక్షన్కు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. సో దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నియామకాలు అయితే కొంత ఆగిపోయినాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 14 మండలాలకే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నట్టు వార్త చూసుకోవచ్చు. మొత్తం 630 మండలాలు ఉండగా వాటిలో కేవలం 14 మండలాల్లో మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు పనిచేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు గతంలోనే 144 ఎంఈఓ పోస్టులను శాంక్షన్ చేసినా కూడా ఏ మండలాలు అనేది ప్రకటించకపోవడంతో దీంతో అవి అలాగే పెండింగ్లో ఉన్నాయంటూ వార్త చూసుకోవచ్చు. మొత్తానికి ఇటు 30 డిఈఓ పోస్టులు, అదేవిధంగా 144 ఎంఈఓ పోస్టులతో పాటు మరికొన్ని ఎంఈఓ పోస్టులు కూడా శాంక్షన్ చేసి భర్తీ చేయాలంటూ వార్త చూసుకోవచ్చు. సో మరి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాటించుకుంటే 2వ దశ ఫలితాలు రిలీజ్ అంటూ వార్త చూసుకోవచ్చు. బీసీ గురుకుల జూనియర్ కాలేజీలో అడ్మిషన్లకు 2వ దశ ఫలితాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు అభ్యర్థులు తమ ఫలితాలను అయితే అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారంటూ చూసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండానే 10వ తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించినట్టు వారైతే పేర్కొనడం జరిగింది. సో ఎంపికైన విద్యార్థులు అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకొని ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సంబంధిత కాలేజీలో అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటూ సూచించడం జరిగింది. సో మరింత సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పరిశీలించుకుంటే డిఈ సెట్లో 78.18% ఉత్తీర్ణత అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఈ నెల 9 నుంచి 13 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మనకు 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం అంటూ చూసుకోవచ్చు. మనకు నిన్ననే ఫలితాలు అయితే ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల డిఏడి మరియు డిపిడి కోర్సుల అడ్మిషన్ల కోసం గత నెల 25 నిర్వహించిన డిఈ సెట్ ఫలితాల్లో అయితే 78.18% మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్టు డిఈ సెట్ కన్వీనర్ అయితే పేర్కొనడం జరిగింది. సో మొత్తం 26,442 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్టు మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఈ నెల 9 నుంచి 13 వరకు జరుగుతుంది. సో మనకు 10 జిల్లాల ప్రభుత్వ డైట్ కాలేజీల్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ల సమాచారాన్ని కూడా మనకు టీజీడీఈ సెట్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం పాటించుకుంటే ఈ ఏడాది నుంచే నవోదయ అడ్మిషన్ అంటూ వార్త చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాకు కొత్తగా మంజూరైన నవోదయ రెసిడెన్షియల్ స్కూల్ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతుందంటూ విద్యాశాఖ సెక్రటరీ అయితే పేర్కొనడం జరిగింది. సో ఈ క్రమంలో స్టూడెంట్ అడ్మిషన్లు తీసుకోవాలంటూ కూడా వారు సూచించడం జరిగింది. సో ఈ అవకాశం అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నవోదయకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. సో ఇప్పటికే 2026-27కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దానిపైన కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాను. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా జోసా అభ్యర్థుల కోసం ఓపెన్ హౌస్ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా ద్వారా ప్రవేశాన్ని కోరుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు వరంగల్ ఎన్ఐటీలోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్లో ఈ నెల 9న ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 10:30 ప్రారంభమవుతున్నట్టు కూడా చూసుకోవచ్చు. సో దీనికైతే ఎవరైతే ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉన్నారో వారైతే చూసుకునే ప్రయత్నం చేయండి. మనకు జేఈ అడ్వాన్స్డ్ అయితే జోసా కౌన్సిలింగ్ ద్వారా సీటు భర్తీ చేయడం జరుగుతుంది. సో ఈ కౌన్సిలింగ్ అనేది కొంత డిఫరెంట్గా ఉంటుంది. 6 రౌండ్ల వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫ్రీజింగ్ అని చాయిస్ ఫిల్లింగ్ అని కొంత డిఫరెంట్ టర్మినాలజీ ఉంటుంది కాబట్టి సో ఈ 6 రౌండ్లలో ఎక్కడ ఏ పొరపాటు చేసినా కూడా మనకు మంచి అవకాశం కోల్పోయినట్టు అవుతాం కాబట్టి సో ఒకసారి అయితే అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. అటెండ్ కాని వారికి మనకు ఎన్ఐటీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ద్వారా
లైవ్ కార్యక్రమం కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని కూడా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. అటెండ్ కాని వారు ఉంటే మనకు ఎన్ఐటి వరంగల్ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏదైనా అవకాశం ఉంటే మన ఛానల్లో కూడా దీనికి సంబంధించి ప్రత్యక్ష ప్రసారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఆగస్టు నుంచి జనగణనపై శిక్షణ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు 2027 నుంచి జనగణన ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం వస్తే ఖచ్చితంగా కరెంట్ అఫైర్లో భాగంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మనకు జిల్లా అధికారులకైతే ప్రత్యేక హోదాలు కేటాయించడం జరిగింది. జనాభా కులగణనకు కేంద్ర నిర్ణయంతో ప్రణాళికలు నోడల్ ఏజెన్సీగా జిఏడి విభాగం అంటూ వార్త చూసుకోవచ్చు. జనాభా లెక్కలు కులగణన ఎప్పటి నుంచి ప్రారంభించాలనే దానిపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అవసరమైన ఏర్పాట్లో జనాభా లెక్కల అధికారులు నిమగ్నమయ్యారంటూ వార్త చూసుకోవచ్చు. జనాభా లెక్కల్లో భాగంగా రాష్ట్ర స్థాయి నుంచి ఎన్యూమరేటర్ల వరకు శిక్షణ ఇవ్వనున్నారంటూ ఇవ్వడం జరిగింది. అన్ని దశల్లో కూడా శిక్షణ ఇవ్వడానికి నేషనల్ ట్రైనర్స్, అదేవిధంగా స్టేట్ ట్రైనర్స్, జిల్లా ట్రైనర్స్ ఉంటారంటూ వచ్చే ఆగస్టు నుంచి శిక్షణ ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. సో అన్ని స్థాయిలో ట్రైనింగ్ పూర్తి కావడానికి కనీసం 4-5 నెలలు పడుతుందంటూ కూడా అంచనా వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు అధికారిక హోదాలు అయితే ఇవ్వడం జరిగింది. కలెక్టర్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అయితే ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ హోదా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్, జోనల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ సంబంధించి జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా హోదా ఇవ్వడం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారికి జిల్లా సెన్సస్ ఆఫీసర్ హోదా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, జిల్లా విద్యాధికారి, జెడ్పీసీఈఓ, డిపిఓ, జిల్లా అటవీ అధికారి, అడిషనల్ డిస్ట్రిక్ట్ సెన్సస్ ఆఫీసర్ హోదా ఇవ్వడం జరిగింది. మనకు సబ్ కలెక్టర్, ఆర్డీఓకి అయితే సబ్ డివిజనల్ సెన్సస్ ఆఫీసర్ హోదా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వీరికి సంబంధించిన హోదాను అయితే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ వాట్సాప్ ఛానల్, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో వస్తాను, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి కేబినెట్ ఆమోదం పట్ల హర్షం అంటూ వార్త చేసుకోవచ్చు. మనకు పాల్వంచలో ఏర్పాటు చేయనున్న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ఆర్థికవేత్త, మాజీ ప్రధాని, ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెడుతూ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారంటూ వార్త చూసుకోవచ్చు. మొత్తానికి మనకు ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టడం జరిగిందంటూ వార్త చూసుకోవచ్చు. ఇప్పటికే పాల్వంచలోని మైనింగ్ కాలేజీని అప్గ్రేడ్ చేస్తూ యూనివర్సిటీగా మార్చిందంటూ మంత్రి తుమ్మల అయితే పేర్కొనడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 300 ఎకరాల్లో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందంటూ మనకు పేర్కొనడం జరిగింది. దీంతో అయితే అక్కడ కొంత డెవలప్మెంట్కు అవకాశం అయితే ఏర్పడుతుంది. అదేవిధంగా మనం పాటించుకుంటే పిన్ కోడ్కు ఇక సెలవు, డీజీ పిన్ను ఆవిష్కరించిన పోస్టల్ శాఖ, ఇది మన దేశ కొత్త చిరునామా వ్యవస్థ అంటూ వార్త చూసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్ల భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి. మనకు చిరునామా రాసేటప్పుడు ఉపయోగించే పిన్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ కూడా అవసరం తగ్గబోతుందంటూ వార్త చూసుకోవచ్చు. తపాలా శాఖ కొత్తగా డిజిటల్ చిరునామా విధానం డిజి పిన్ను ప్రారంభించింది. పిన్ కోడ్ ఓ ప్రాంతానికి సంబంధించినది కాగా డిజి పిన్ ఓ ఇల్లు లేదా భవనానికి ఖచ్చితమైన గుర్తింపు సంఖ్య అంటూ ఇవ్వడం జరిగింది. దీనిలో 10 క్యారెక్టర్లు అంటే అంకెలు, అక్షరాలు, గుర్తులు ఉంటాయంటూ ఇవ్వడం జరిగింది. దీనిని ఉపయోగించినప్పటికీ తపాలా చిరునామా మారదు. అదేవిధంగా డిజిపిన్ అనేక రంగాలకు విస్తరించిన తర్వాత జిఎస్ సిస్టంతో ఇంటిగ్రేట్ అయిన అనంతరం సవివరమైన తపాలా చిరునామాను ఇవ్వవలసిన అవసరం తగ్గుతుందంటూ వార్త చూసుకోవచ్చు. మొత్తానికి మనకు పిన్ కోడ్ ఇక ముందు రాయవలసిన అవసరం లేకుండానే డిజిపిన్తో డైరెక్ట్ మనకు ఇంటికి రావడం జరుగుతుందంటూ వార్త చూసుకోవచ్చు. దీన్ని ఆఫ్లైన్లోను మరియు ఆన్లైన్లోనూ ఉపయోగించుకోవచ్చు అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మనం మొత్తానికి తపాలా శాఖ అయితే కొత్త పుంతలు దొక్కబోతుందంటూ చూసుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు హైదరాబాద్లో రఫేల్ విడిభాగాల తయారంటూ వార్త చూసుకోవచ్చు. మనకు రఫేల్ యుద్ధ విమానాల ఫ్యూజేజ్ బాడీల తయారీ కోసం అయితే ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ డసో ఏవియేషన్, అదేవిధంగా టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ టీఏఎస్ఎల్ మధ్య ఒప్పందం కుదిరిందంటూ వార్త చూసుకోవచ్చు. హైదరాబాద్లో వీటిని తయారు చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి బాడీ తయారీ కేంద్రం అయితే హైదరాబాద్ ఏర్పాటు కాబోతుంది. సో ఇదైతే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ నౌరోకి అంటూ వార్త చూసుకోవచ్చు. పోలాండ్ అధ్యక్ష ఎన్నికల్లో లిబరల్ నాయకుడు వార్సా మేయర్ రఫెల్ టస్కోవ్ స్కీపై కన్జర్వేటివ్ నేత కరోల్ నౌరోకి విజయం సాధించారంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికి పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ నౌరోకి ఎన్నికయ్యారంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్కి ఎన్బిఎఫ్సి లైసెన్స్ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కి రిజర్వ్ బ్యాంక్ నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ ఎన్బిఎఫ్సి లైసెన్స్ లభించిందంటూ చూసుకోవచ్చు. ఈ లైసెన్స్ పొందిన తొలి ఈ కామర్స్ అని చెప్పి కూడా మనం పేర్కొనడం జరిగింది. సో ఈ ఏడాది మార్చిలో ఆర్బీఐ దీన్ని మంజూరు చేసినట్టు కూడా మనకు సంబంధిత వర్గాలు అయితే పేర్కొనడం జరిగింది. ఫ్లిప్కార్ట్ తమ హోల్డింగ్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్కు మార్చి యోచనలో ఉన్నట్టు కూడా మనకు వెల్లడించడం జరిగింది. సో మొత్తానికి ఫ్లిప్కార్ట్కి అయితే ఎన్బిఎఫ్సి లైసెన్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మరో పాటించుకుంటే ఉపకరణాలు పొందేందుకు 40% వైకల్యం ఉంటే చాలంటూ వార్త చూసుకోవచ్చు. కొత్త విధి విధానాలు జారీ చేసిన ప్రభుత్వం అంటూ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇక నుంచి 40% పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులు కూడా వివిధ రకాల ఉపకరణాలు పొందేందుకు అర్హులంటూ ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. గతంలో 75% పైగా వైకల్యం ఉంటేనే అర్హులుగా ఉండేవారు.
ఈ నిబంధనలు సవరిస్తూ దివ్యాంగుల సంక్షేమ శాఖ కొత్త విధానాలు రూపొందించగా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారంటూ చూసుకోవచ్చు. దీంతో కొంత దివ్యాంగులకైతే విసులుబాటు అని చెప్పుకోవచ్చు. దివ్యాంగులకు మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిళ్లు, బ్యాటరీ ఆటోలు, హైబ్రిడ్ వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, క్యాలిఫర్స్, కృత్రిమ కాళ్ళు, వీల్ చైర్లు, చేతికర్రలు, బ్రెయిలీ పుస్తకాలు, కిట్లు, వినికిడి పరికరాలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఎంసీఆర్ చిప్పులను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందంటూ వారు చూసుకోవచ్చు. 18 నుంచి 55 ఏళ్ల వయసు ఉండి డిగ్రీ లేదా తత్సమాన కోర్సు చదువుతున్న వారు నిరుద్యోగ దివ్యాంగులకు మోటారు వాహనాలు అందించనుందంటూ ఇవ్వడం జరిగింది. సో అలాగే కండరాల క్షీణత కలిగిన 12 నుంచి 55 ఏళ్ల వయసు వారికి బ్యాటరీ వీల్ చైర్లు ఇవ్వనుందంటూ చూసుకోవచ్చు. దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు నిరుద్యోగ యువతకు ట్యాబ్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లు అందిస్తుందంటూ చూసుకోవచ్చు. మొత్తానికి వీటిని పొందేందుకు సదరణ ధృవీకరణ పత్రాలు అవసరం అంటూ కూడా మన ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. గతంలోని నిబంధనలతో దివ్యాంగులకు సరైన లబ్ధి చేకూరలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన వారికి వివిధ ఉపకరణాలు అందించేందుకు కొత్త నిబంధన తీసుకువచ్చిందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో దీంతో కొంత దివ్యాంగులకైతే వెసులుబాటు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు. చీనాబు వంతెనను నేడు ప్రారంభించనున్న ప్రధాని అంటూ ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం మోదీ చేతుల మీదుగా జరగబోతుందంటూ చూసుకోవచ్చు. 2003లోనే వాజ్పేయి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఆమోదం తెలపగా పూర్తి కావడానికి 22 ఏళ్లు పట్టిందంటూ వారు తెలుసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా కాశ్మీర్ లోయకు దేశంలోని మిగతా ప్రాంతాలకు రైల్వే అనుసంధానం ఏర్పడిందంటూ చూసుకోవచ్చు. ఆర్చ్ ఆకృతిలో నిర్మించిన ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు. ఈఫిల్ టవర్ కన్నా ఎత్తు ఎక్కువ. నది గర్భం నుంచి ఈ బ్రిడ్జి 1178 అడుగుల ఎత్తులో ఉందంటూ చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి చూసుకుంటే ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ రైల్వే వంతెన జాతి సమగ్రత, ఇంజనీరింగ్ అద్భుతానికి ఓ చిహ్నం అంటూ కూడా చూసుకోవచ్చు. సో మొత్తానికి కరెంట్ అఫైర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటూ వారు తెలుసుకోవచ్చు. కనీస వేతనాలు అమలయ్యేలా చూడాలి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సిఐటియు వినతి అంటూ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలోనూ దేశంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సో ఉద్యోగ నియామకాలకు సంబంధించి నియామకాలు చేపట్టినట్టు వినతి పత్రాలు ఇవ్వడమే సరిపోతుంది. మరి నియామకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వాలు పారదర్శకంగా నిజాయితీగా అయితే నిలబడడం లేదు. సో ఏదో ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో కొంత గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనిపైన ప్రభుత్వాలు కూడా కొంత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తూ ఆ దిశగా పకడ్బందీగా అమలు చేసే ప్రయత్నాలు జరగాలి. అప్పుడే నిరుద్యోగులకు కొంత వెసులుబాటు అయితే ఉంటుంది. సో మరి దీనిపైన ఏదైనా అప్డేట్ సమాచారం ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే కూడా నేడు లాస్ట్ పరీక్ష అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు రాష్ట్రంలో లాస్ట్ కోర్సులో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే లాస్ట్ రాత పరీక్ష శుక్రవారం ఆన్లైన్లో జరగనుందంటూ చూసుకోవచ్చు. లాస్ట్ పరీక్ష అయితే మనకు 3 షిఫ్ట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మొదటి షిఫ్టు ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు, రెండవ షిఫ్టు 12 గంటల నుంచి 2 గంటల వరకు, అదేవిధంగా మూడవ షిఫ్టు సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు అంటే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే లాస్ట్ ఎగ్జామ్ రాస్తున్నారో వారైతే దీనికి సంబంధించి చూసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.